తరచుగా నాలుక గురించి పెద్దగా ఆలోచించం. కాని బైబిలు నాలుకకు గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. యాకోబు పత్రిక 3-6 ఇలా చెబుతుంది: నాలుక అగ్నివంటిది, అది దుర్నీతి లోకమయ్యుండి మన అవయవములలో ఉంచబడి శరీరమంతటిని మైలపరచుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టుచు నరకపు అగ్నిచేత చిచ్చుపెట్టబడును. అంటే మన నాలుక చిన్నదే కావచ్చు, కాని దాని శక్తి అపారమైనది. అది మన జీవితాన్ని నాశనం చేయగలదు లేదా దీవెనగా మార్చగలదు. ఈ లేఖనం మనల్ని చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకోమని హెచ్చరిస్తుంది. చెడ్డమాటలు అంటే దుర్భాష, నిందలు, అబద్ధాలు, కొండెములు, ఇతరులను కించపరిచే మాటలు. ఇలాంటి మాటలు మన సంబంధాలను నాశనం చేస్తాయి, మన ఆత్మను కలుషితం చేస్తాయి మరియు దేవునికి దూరంగా చేస్తాయి. అలాగే కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అని బైబిలు చెబుతుంది. కపటమైన మాటలు అంటే మోసం చేసే మాటలు, పైకి ఒకటి చెప్పి లోపల ఇంకొకటి తలచే మాటలు. ఇవి నమ్మకాన్ని దెబ్బతీస్తాయి, సంబంధాలను చీల్చివేస్తాయి. దేవుడు సత్యాన్ని ప్రేమిస్తాడు, కపటాన్ని అసహించుకుంటాడు. కీడు మాని మేలు చేయుము. 2వ భాగం మన కర్మల గురించి మాట్లాడుతుంది. కీడు చేయుట మాని మేలు చేయుము. ఇది చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. మనం కేవలం చెడు మాట్లాడకుండా ఉండటమే కాదు, చెడు పనులు చేయకుండా కూడా ఉండాలి. మన జీవితంలో నెగటివిటీకి చోటు ఇవ్వకూడదు. బదులుగా మనం ఇతరులకు సహాయం చేయాలి, ప్రేమను పంచాలి, దయ చూపాలి. క్రీస్తు ప్రేమను మన చర్యల ద్వారా వ్యక్తపరచాలి. మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో మీరును వారికి అట్లే చేయుడి. మనం ఇతరుల పట్ల దయగా, ప్రేమగా ఉంటే మన జీవితాలు సంతోషంగా, నెరవేర్పుతో నిండిపోతాయి. సమాధానము వెదకి దాని వెంటాడుము. చివరి భాగం చాలా శక్తివంతమైనది. సమాధానము వెదకి దాని వెంటాడుము. సమాధానమంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదు. అది మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మరియు మన సమాజంలో ఉండే శాంతి, సామరస్యం. సమాధానం దేవుని సమాధానాన్ని వెదకడమే కాదు, దానిని వెంటాడాలి. అంటే సమాధానం కోసం మనం కృషి చేయాలి, త్యాగాలు చేయాలి, రాజీపడాలి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి, విభేదాలను పరిష్కరించాలి, సంఘర్షణను నివారించి ఐక్యతను ప్రోత్సహించాలి. ముగింపు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు మనం నేర్చుకున్నది ఏమిటి? మన నాలుకను, మన మాటలను జాగ్రత్తగా కాపాడుకుందాం. చెడు మాటలు, కపటపు మాటలకు దూరంగా ఉందాం. కీడు చేయడం మాని మేలు చేయడానికి కృషి చేద్దాం. ఇతరులకు ప్రేమను, దయను పంచుదాం. మన జీవితాల్లో మన చుట్టూ సమాధానాన్ని వెదికి దానిని వెంటాడదాం.